వాట్సాప్ ద్వారా ఏపీలో పరిపాలనా సేవలు తొలి దశలో 161 సర్వీసులు అందించనున్న ప్రభుత్వం. విద్యుత్ సామర్థ్యం పెంపు కోసం తెలంగాణ సర్కార్ ముందడుగు. హిమాచల్ ప్రదేశ్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులకు ఎంఓయూ కోరిన భట్టి. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తాం. కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారన్న శ్రీధర్ బాబు. బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి. సీతక్కకు తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు. యూనియన్ బడ్జెట్పై ఉత్తరాంధ్ర వాసుల ఆశలు. రైల్వే జోన్కు నిధులు కేటాయించాలని కోరుతోన్న విశాఖ ప్రజలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణను సత్కరించిన ఈటెల. జాతి గౌరవాన్ని నిలబెట్టారన్న ఎంపీ. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా. ఆప్ అవినీతితో కూరుకుపోయిందన్న హోంమంత్రి. మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో ప్రమాదం. సిమెంట్ ఫ్యాక్టరీలో కూలిన పైకప్పు, 2 మృతి. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో 9 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఆర్థిక సాయాన్ని అందించిన ఎస్పీ కిరణ్ చౌహాన్. మహాకుంభమేళాలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం. సెక్టార్ 22లో చెలరేగిన మంటలు. ఆ ప్రభుత్వంపై మోడీ విమర్శలు. అసెంబ్లీ నిర్వహణలోనూ విఫలమైందన్న ప్రధాని. యమునా నదిలో అమ్మోనియా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. హర్యానా ప్రభుత్వ తీరుపై కేజ్రీవాల్ సీరియస్. బంగ్లాదేశ్కు నిధులు నిలిపివేసిన ట్రంప్. యూనస్తో జార్జ్ సోరెన్ కుమారుడు భేటీ. అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర విమాన ప్రమాదం. దుర్ఘటనలో 18 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారుల వెల్లడి. నాగోబా జాతరకు పోటెత్తుతున్న భక్తులు. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా గిరిజనుల రాక. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసభాస. సమస్యలపై చర్చించాలని పట్టుబట్టిన బీజేపీ కార్పొరేటర్స్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ నిరసన. గులాబీ కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అనంతపురం జడ్పీ సర్వసభ్య సమావేశంలో రసభాస. వాట్సాప్ సేవల తీర్మానంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం. పశ్చిమ గోదావరి జిల్లాలో పులి పిల్లలంటూ ప్రచారం. భయాందోళనలో ప్రజలు. అడవి పిల్లులంటూ క్లారిటీ ఇచ్చిన అటవీ శాఖ. నిజామాబాద్ జిల్లా బోర్గాంలో దారుణం. భార్యను చంపి మృతదేహాన్ని చెరువులో పడేసిన భర్త. జన్మ నక్షత్రం సందర్భంగా తిరుచానూరు అమ్మవారికి ప్రత్యేక పూజలు. గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన పద్మావతి అమ్మవారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు. ఫిబ్రవరి 1న పర్యటించనున్న చంద్రబాబు. ఉర్రవకొండలోని ప్రభుత్వ సెంట్రల్ స్కూల్లో పయ్యావుల. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించిన మంత్రి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో కుమారస్వామి భేటీ. సమస్యలను అధిగమిస్తామన్న కేంద్ర మంత్రి.
రేపు అండర్-19 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్. ఇంగ్లాండ్తో తలపడనున్న టీమిండియా.